నమస్తే వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఉద్యమకారులపై జులుం చెలాయిస్తే ఊరుకోమని రాష్ట్ర మాజీ బీసీ కమిషనర్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై జులుం చెలాయిస్తే సహించేది లేదని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉద్యమకారుడు శుభప్రద్ పటేల్ అధికారులకు హెచ్చరించారు. తాండూరు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ముందున్న మొయిజ్ అనే ఉద్యమకారుడి టిఫిన్ సెంటర్ ను తొలగించడం అన్యాయమన్నారు. టిఫిన్ సెంటర్ ను తొలగించిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించి ఎవరి డబ్బాలు తొలగించకుండా కేవలం మొయిజ్ డబ్బాను తొలగించడం కక్షపూరిత వ్యవహారమేనని తప్పట్టారు. ఈ కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ తో ఆయన ఫోన్లో ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమకారులపై కక్ష సాధింపు చర్యల పాల్పడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పొట్టకూటి కోసం సెంటర్ నడిపించుకుంటే అధికారులు తొలగించడం ఏంటని, వెంటనే తొలగించిన డబ్బాను ఏర్పాటు చేయకపోతే ఉద్యమకారులందరితో కలిసి యాలల తహసీల్దార్ ఆఫీసు ముట్టడిస్తామని తెలిపారు. మొయిజ్ కుటుంబాన్ని పరామర్శించి ఉద్యమకారుల భాను, రామకృష్ణ, అబిద్ చావూస్, ఫిరోజ్ ఖాన్, వాజిద్ మహేష్, శ్రీధం, మైనారిటీ హక్కుల పోరాట సమితి నాయకులు సాదిక్, సామి, ముస్తఫా ఉన్నారు. అరెస్టులు అన్నీ అయినటువంటి మొయిజ్ ఆయన ఏదో స్వయం ఉపాధి పొందుతూ గత 3-4 సంవత్సరాల నుండి ఈ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ ముందల చిన్న హోటల్ పెట్టుకొని చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నాడు. అట్లాంటిది నిన్న అంటే సడన్గా ఏదైనా చట్టం ఏం చెప్తా అంటే నీకు ఎలాంటివి ఏమన్నా ప్రభుత్వం కూల్చదచ్చినా ఇంకేమైనా చేసినదచ్చినా ఒక నోటీస్ ఇచ్చి మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు తొలగించాలని ఒక టైం ఇవ్వాలి. ఒక 10 రోజుల 15 రోజులు టైం ఇచ్చేసి అవకాశం ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే తీసేస్తే అన్నీ కూడా తీసేయాలి. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా తీసేస్తే ఇది కూడా తీసేయడానికి ఆయన కూడా అబ్జెక్షన్ లేదు. కానీ కేవలం ఒక్కరిని టార్గెట్ చేస్తూ ఆయనకు ఎవరు దిక్కులేరు, మేము ఏమైనా చేస్తామనే విధానంతో జేసీబీ తీసుకొని వచ్చి డైరెక్ట్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా యాలాల్ ఎంఆర్ఓ గారు ఆయన రేపే రిటైర్మెంట్ ఉందంట, మళ్ళీ ఎందుకు తొందరపడుతున్నాడో ఏందో కానీ ఎలాంటి ఆయనకు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. తప్పకుండా దీని మీద మేము ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినాం. అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారి గుర్తు మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఇలాంటివి చేయొద్దు. చేస్తే సమాన న్యాయం అందరికి కూడా ఒకటే ఉంటుంది. న్యాయము చట్టం అనేది అందరికి సమానంగా ఉంటుంది. ఒక్కరి మీద ఇలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా ఇట్లాంటిది బంద్ చేసుకోవాలి. మీరు ఈ ప్రభుత్వంలో చాలా అరాచకాలు చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే మాత్రం ఉద్యమకారులంతా ఇప్పటికే ఇట్లా విషయం తెలవంగానే 100 మంది వచ్చేటికి ఉద్యమకారులంతా కూడా మొత్తం జిల్లా వస్తుంది, రాష్ట్రం వస్తారు, ఉద్యమకారులందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పేదల పక్షాన మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి ఇలాంటివి విరమించుకోవాలని చెప్పేసి యాలాల్ తహసీల్దార్ గారికి కోరుతున్నాం. మీరు అదేవిధంగా పోలీసులను పెట్టుకొని వచ్చి పోలీసులతోని ఏమున్నదని మీ దగ్గర ఆర్డర్ ఏమున్నది తీయడానికి? మీకు ఆర్డర్ ఎవరిచ్చారు? మీరు ఇట్లా ఒక్కరినెట్ట తొలగిస్తారు? నేను కలెక్టర్ గారు కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఏంటంటే ఇలాంటిది టార్గెటెడ్గా కొంతమందిని టార్గెట్ చేస్తూ ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఉంటాయి. 100% మనం చూసుకున్నాం. ఇక్కడనే దళితులు కదా, పేదలు కదా అని చెప్పి లగచర్యలు జరిగితే ఏం జరిగిందో అందరూ కూడా చూసిరు. కాబట్టి అలాంటి చర్యలు చేపట్టొద్దు. మైనార్టీ సోదరులు వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు ఉంటే వాళ్ళ అమ్మకు కూడా గాయమైంది. నిన్న అందులోనే ఉన్నది. వాళ్ళ అమ్మ ఉంటేనే జేసీబీతో కొడితే ఆ రేకులు వాడేమన్నా అయ్యి ఏమన్నా తాకి చనిపోతే ఎవరు బాధ్యులు అవుతారు? తహసీల్దార్ గారు మీరు రేపు రిటైర్మెంట్ అవుతున్నారు, మీరు బాధ్యత వహిస్తారా? వాళ్ళ అమ్మకి ఏమన్నా అయినా కానీ ప్రాణానికి కానీ ఇంకేమైనా హాని అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఇట్లాంటి చర్యలు మానుకోవాలి. లేకపోతే ఇలాంటివి టార్గెటెడ్గా చేస్తే తప్పకుండా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి అందరూ ఉద్యమకారులు ఉన్నారు. తప్పకుండా తీవ్రమైనటువంటి ప్రతిఘటన చర్యలు ఉంటాయి. మీకు ఇప్పటి నుండి హెచ్చరిక చేస్తున్నాం. మీరు విరమించుకోవాలని చెప్పేసి ఎట్లయితే ఆయనది జేసీబీతోని తొలగించిర్రో యథాస్థితిలో మీరు దాన్ని ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో యాలాల్ తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం పెడతాం తొందరలోనే చెప్తున్నాం.